గౌరవ జిల్లా మంత్రి వర్యులకు బాధతోటి చెప్తున్నాను సార్, ఆవేదనతో చెప్తున్నాను. ఇదే సమావేశ మందిరంలో సంవత్సరం మీద 2 నెలల క్రితము ఇదే సమావేశ మందిరంలో మీరే ఇన్ఛార్జ్ మంత్రిగా నేను అదే మాట్లాడినా, మళ్ళీ అదే మాట్లాడుకుంటే బాధాకరం. ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇవ్వండి, జిల్లా యొక్క ప్రభుత్వ పనులు ఆగిపోయినాయి కానీ ప్రభుత్వ పనులలో వేగవంతం చేయడానికి కానీ సంపూర్ణ సహకారం తీసుకొని అతి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్న క్రిటికల్ గ్యాప్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మీరు హామీ వచ్చింది సభ ఉంటుంది. కానీ బాగా 12-14 నెలలైంది, ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదు. సరే మీరు అధికారంలో సమావేశం ఏర్పాటు చేయకుండా కూడా ఒక హోదాతో ప్రాపర్ సాగుతుంది అనుకుంటాం, కానీ చాలా బాధ్యతతో చెప్తున్నాండి. ఏదైతే నేను మాట్లాడిన అందులో 1 కోటి పనులు కంప్లీట్ కాకపోవడం చాలా బాధ్యత. ఇది మీరే చెప్పారు ఇంతకుముందు, ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతం కావాలి, దాన్ని కంప్లీట్ చేసేందుకు కూడా అందరూ సహకారం తీసుకుంటున్నారు. సో మళ్ళీ కూడా మీకు ఇదే వేదిక మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈసారైనా మళ్ళీ సమావేశం లోపల ఈ పనులు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది వ్యక్తిగతంగా మా పనులు కాదు, మీ చేతుల మీద ఓపెన్ చేసినాయి కొన్ని వాళ్ళు. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, ఆర్మీ మినిస్టర్గా ఉన్నారు గత ప్రభుత్వంలో, మీ చేతుల మీద ఓపెన్ చేసినవి కంప్లీట్ కాలేదు కాబట్టి అది కంప్లీట్ చేయాలని చెప్పేసి జిల్లాకు ఒక అసెట్, నాట్ ఓన్లీ జిల్లా ఈ రాష్ట్రానికి అసెట్ ఉండేది కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి మనం కోరుతున్నాను. దీంతో పాటు జిల్లా మంత్రి ప్రభాకరన్ కోరుతున్నాను, గవర్నమెంట్ ప్రోగ్రామ్ షుడ్ బి కంటిన్యూ, ద డెవలప్మెంట్ షుడ్ నాట్ బి స్టాప్, ద డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ. ఆ దిశగా నేను మీకు కోరుతున్నాను సార్. నెంబర్ 1 సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనరులకు కొదవలేకుండా గతంలో కరీంనగర్ నగరంలో వారానికి ఒకసారి 5 రోజులకోసారి నీళ్ళు ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు మానేయడం, డ్రై ఇవ్వడం, దాని తద్వారా నీళ్ళు తక్కువ ఇవ్వడం వలన ఇవ్వలేకపోయినాం. వాస్తవం ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టుకున్నాము, నిండు గుండలాగా మానేయటం, నిండు గుండలాగా మిమ్మల్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్లో గత 4 ఇయర్స్ నుంచి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నగరానికి డైలీ వాటర్. ఏ రోజు కూడా ఒక రోజు కూడా డైలీ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం ఒక స్టెప్ వేసి నిండుకుండా నీళ్ళున్నాయని చెప్పేసి ఈ దేశంలోనే రాష్ట్రంలో ప్రప్రదంగా కరీంనగర్ 24/7 ఇద్దాం అనుకున్నాం. నాట్ ఓన్లీ డైలీ 24/7 ఎప్పుడు ట్యాప్ తప్పుడు నీళ్ళు రావాలని చెప్పేసి ట్రయల్ ప్రాజెక్ట్ స్టార్ట్ జరిగింది. అది కూడా సుమారు 3 నెలలు జరిగింది. సో బాధపడదు మీరు దృష్టి తీసుకెళ్తున్నాను. ఈరోజు అదే నీళ్ళు ఉన్నది, అదే ప్రభుత్వం ఉన్నది, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కానీ ఈరోజు 2 రోజులకోసారి దినం నుంచి దినము నీళ్లు రావడం బాధాకరం. సో మీరు ఇమ్మీడియట్గా ఎందుకు ఎక్కడ లోపల జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది, పైప్ లైన్ డెవలప్ అయి ఉన్నది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, మరి 24/7 వాటర్ కరెంట్ ఉన్నది, ఎక్కడ లోపల జరుగుతుంది. కాబట్టి సో వెంటనే మనకు రివ్యూ తీసుకొని డైలీ వాటర్ కంపల్సరీ డైలీ వాటర్ రావాలి వరకు, దాంతో పాటు 25% ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత మనది. మేము ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, 24/7 సక్సెస్ఫుల్ అయింది. స్టేట్ గవర్నమెంట్ మరియు స్మార్ట్ సిటీ ఇదితో స్టార్ట్ చేయడం జరిగింది, అది నిర్ధారంగా ఆగిపోయింది. సో అది డైలీ వాటర్ కూడా కాదు, 24/7 కాదు, ఈరోజు దినం చెప్పి దినం వస్తుంది. కాబట్టి ఇది పురోగతి కాదు, ఇది తిరోగమనం అవుతుంది. సో పురోగతి కావాలని చెప్పి కోరుతున్నాము. డైలీ వాటర్ నుంచి 25% ఒక మెట్టెక్కండి, కానీ డైలీ వాటర్ నుంచి 2 స్టెప్లు ఎక్కిపోతున్నాం. కాబట్టి ఇది తిరోగమనం పోదని చెప్పేసి నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారికి కూడా జరుగుతుంది. నెంబర్ 2 సార్, కరీంనగర్కు మున్సిపాలిటీ నిధులు డెవలప్మెంట్ కాదు, 50 సంవత్సరాలు మున్సిపాలిటీలు కాదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయాలని చెప్పేసి ప్రప్రథంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కరీంనగర్ నగరానికి 350 కోట్లు సీఎం అసిస్టెన్స్ కింద నిధులు విడుదల జరిగింది. అందులో 260 కోట్ల రూపాయలు మాత్రమే పనులు జరిగినాయి. ఇంకా సుమారు 100 కోట్ల రూపాయల పనులు అర్థాంతంగా డిసెంబర్ 23 నాడు గవర్నమెంట్ చేంజ్ ఆగిపోయిందని అప్పటి ఇప్పటిదాకా ₹1 నిధులు కాలేదు. 125 వర్కులు అర్థాంతంగా ఆగిపోయింది. కాబట్టి ఆరోగ్యం చెప్పాల్సి వచ్చింది. ఆ 125 వర్కులు మధ్యన ఆగిపోయింది. కాబట్టి దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పినాము. దానికి కావాల్సిన నిధులు సమర్పించండి, కాంట్రాక్ట్ విలువలు రివ్యూ చెప్పినాము. కానీ ఇంతవరకు ఆ కాంట్రాక్ట్ రాలేదు, రివ్యూ కాలేదు. అక్కడి నుంచి సుమారు 2.5 సంవత్సరాలైంది. ఇంతవరకు ఆ ఒక్క
కాబట్టి ఆ 120 వర్కులు ఎక్కడైతే అర్థంగా ఆగిపోయినాయో దాన్ని వెంటనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. సో మీరు చొరవ తీసుకోవాలని చెప్పి ఇద్దరు మంత్రులకు మేము కరీంనగర్ పర్యవేక్షణ మేము కోరుతున్నాం. నెంబర్ 3 సార్, మీ చేతుల మీదే అద్భుతం సౌత్ ఇండియాలో ప్రప్రథంగా మానే రివర్ ఫ్రంట్. దేనికోసం ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్ అంటారు, అహ్మదాబాద్ లో ఉన్న రివర్ ఫ్రంట్ ఉంది, సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది. దానికి అనుగుణంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం గా కరీంనగర్ లో మనం మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేస్తాం. దానికి అనుగుణంగా మీరే ఇది సౌత్ ఇండియా కాదు తెలంగాణకు అసెట్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం ఇంకా సౌత్ ఇండియా కేబుల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది మీరే. సరే, సెకండ్ మనకు ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన విధంగా సెకండ్ దుర్గం చెరువు స్టార్ట్ అయింది, ఫస్ట్ అది కంప్లీట్ అయింది. కానీ సౌత్ ఇండియాని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇందుకోసము కిందకి వెళ్ళి షిప్ లో ట్రాన్స్పోర్ట్ తీసుకున్నది. సో అది మానే రివర్ ఫ్రంట్. దానికి అనుగుణంగా సౌత్ కొరియాకి ఏదైతే మీరు కూడా వేరే సౌత్ కొరియాకు దాని డిజైన్స్ కంప్లీట్ అయిపోయింది, ఫౌండేషన్ స్టార్ట్ అయింది. సార్ బాధాకరం, దగ్గర 2 సంవత్సరాలే అది ₹1 నిధులు లేకుండా ముందు పోలేకపోతుంది. మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయ్యి అందులో టూజన్ కంప్లీట్ అయితే నాట్ ఓన్లీ సౌత్ ఇండియాకు అసెట్, ఇది దేశానికి అసెట్ గా మాత్రమే చెప్పినాము. సో దాన్ని ఎక్కడే ఆగిందో దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కరీంనగర్ పబ్లిక్, ఐఎమ్ రిక్వెస్టింగ్, నాట్ ఐఎమ్ డిమాండింగ్, ఇట్స్ మై రిక్వెస్ట్ సార్, ప్లీజ్ తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది సార్. దీంతో పాటు కరీంనగర్ లో సిఎంఓస్ కింద షాదీ ఎంసీసీ మైనారిటీ సంబంధించిన ఒక మంచి బిల్డింగ్, దాన్ని 80% కంప్లీట్ చేస్తున్నాం సార్. 20% నిధులు లేక ఆగిపోయింది, దాన్ని కంప్లీట్ చేయండి. దాని నిధులు ఉన్నాయి కానీ ఎస్డిపి కింద తీసుకురావడం జరిగింది. ఆ సోషల్ డెవలప్మెంట్ ఫండ్ అర్థాంతరంగా కరీంనగర్ నగరాన్ని మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. సో దాంట్లో అందులో ఇన్కంప్లీషన్ వర్క్స్ అని ఆగిపోయింది, దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత సరే మీ పేరుగా వాళ్ళు ఎస్డిపిస్తారు ఇవ్వండి. కానీ ఏ నిధులతో మాత్రం కరీంనగర్ లో అంబేద్కర్ భవన్ మరియు ముస్లిం కమ్యూనిటీ హాల్ ఈ 2 కూడా దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎస్ఆర్ఆర్ కళాశాల కూడా ఒక అద్భుతమైన ఆడిటోరియం, కళాభారతికి సంబంధించి ఒక అద్భుతమైన ఆడిటోరియం దాన్ని కూడా 60% కంప్లీట్ అయింది. అది కూడా అర్థాంతంగా ఆగిపోయింది 2 సంవత్సరాలే. దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత మీ మీద ఉంది సార్. అది అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీతో పాటు కరీంనగర్ అంటే ఇండస్ట్రియల్ గ్రానైట్ మార్పేరు, కరీంనగర్ నుంచి ఒడ్డారం దాకా ఇండస్ట్రియల్ బెనిఫిట్ అది. దానికి కొత్తగా రోడ్ శాంక్షన్ చేసుకుని సెంట్రల్ లైట్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ సెంట్రల్ లైట్ సిస్టమ్ పనిచేయకుండా అవుతుంది, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని ఎందుకు ఎక్కడ ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని చేసుకొని ఆ యొక్క సెంట్రల్ లైట్ సిస్టాన్ని కూడా మీరు కంప్లీట్ చేసే బాధ్యత ఉంది. సో ఇది ప్రతిసారి జరిగేది పబ్లిక్ వెల్ఫేర్ విషయం లేదు, మీరు కొత్తగా ఏం లేదు. సో గతంలో వేగవంతంగా ఉన్న పనులను ఆగిపోయినాయి కాబట్టి ఆగిన పనులను మళ్ళీ మీరు వేగవంతం చేయాలని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు కోరుతున్నాం. సో ఇప్పటికైనా దయచేసి నా రిక్వెస్ట్, నువ్వు సీనియర్, మా గురు సమానం. జిల్లా గతంలో డిఆర్సీ మీటింగ్ ఉండే, అంతకుముందు మీటింగ్లలో కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెడతాం. కానీ సంవత్సరం తర్వాత మీటింగ్ పెట్టుకుంటున్నాం. అది కూడా మార్నింగ్ 10 స్టార్ట్ కాలేదు, ఈవినింగ్ 3:30 స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎంతమంది మాట్లాడుతాం, ఎంత కంప్లీట్ అవుతుంది. సో అర్థవంతంగా చర్చ జరగాలి. మేము ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మా రిప్రజెంట్ చేయడం కాదు సార్, అర్థవంతంగా చర్చ జరగాలి. జరిగి దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు దాని మీద నిర్ణయం తీసుకొని టైం బౌండ్ పెడితే పని అవుతుంది. ఆ రోజు మీ సంవత్సరం క్రితం కూడా టైం బౌండ్ పెట్టుకోవడం కంప్లీట్ అవుతుంది. కానీ ఎందుకు ఒక నెగ్లెక్ట్ జరిగింది, ఎగ్జామ్ జరిగింది. కానీ ఇక నుంచి 2 సంవత్సరాలు పొరపాటు జరగకుండా మీరు చూడాలని చెప్పేసి గౌరవ మంత్రులు దాన్ని కోరుతున్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.